ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఐబీ ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా దగా చేస్తుందని ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. రైతు వారోత్సవాల్లో భాగంగా సాత్నాల ప్రాజెక్టు కాల్వల పూడికతీత పనుల్ని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షిష. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భాషా పంగు మహేందర్, కాంట్రాక్టర్ వేల్పుల ఐలయ్యలు సంయుక్తంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 15 విద్యాశాఖ రంగంలో తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు అవకాశం లేకుండా చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని, ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి జీవో నంబర్ 15 వెంటనే రద్దుపరిచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు టెండర్లలో అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అసోసియేషన్ సభ్యులు గుండె రామ్ నర్సయ్య, వేల్పుకొండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నాను చేపట్టారు. శంషాబాద్ నుండి షాబాద్ వరకు రోడ్డు వెడల్పు పనులు నిలిచిపోవడంతో స్థానికులకు ఇబ్బందులు కలుగుతున్నాయన్న నెపంతో ధర్నా చేపట్టారు. గతంలో ఉన్న ప్రభుత్వం రోడ్డు వెడల్పు పనులకు నిధులు కేటాయిస్తే ఇప్పటి ప్రభుత్వం ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. శంషాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి షాబాద్ వరకు చేస్తున్న రోడ్డుకు రెండు పక్కల రోడ్డు వెడల్పు పనుల కోసం కూల్చివేతలు చేపట్టిన అధికారులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారని అన్నారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు పిఎస్కు తరలించారు. శంషాబాద్ నుంచి రాళ్లగూడ ద్వారా మరి షాబాద్ వెళ్ళేటటువంటి రోడ్డు నిర్మాణంలో గత 9 నెలలుగా జాప్యం జరుగుతున్నది. మరి ఈ రోడ్డు వెడల్పు కోసమని శంషాబాద్లో ఉన్నటువంటి రాళ్లగూడ రోడ్లో నిర్మాణాలన్నీ కూడా తీసేసిన తర్వాత కూడా ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీలు తెగిపోయినాయి. ఆ డ్రైనేజీలు కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. అదేవిధంగా ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత రాళ్లగూడ నుంచి ఇక్కడ ఇందిరానగర్ దొడ్డి దగ్గర కూడా మొన్ననే ఒక బస్సు ఒక టిప్పరు యాక్సిడెంట్ అయ్యి చాలా దారుణమైనటువంటి పరిస్థితి జరిగింది. కేవలం అది రోడ్డు నిర్మాణంలో ఉండడం వల్ల అది వితిన్ టైంలో పూర్తి చేయకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ రోడ్డు ఎందుకు ఆగిపోయింది, అసలు 9 నెలల నుంచి ఎందుకు జాప్యం జరుగుతుంది, ఇందులో ఎవరి వల్ల ప్రాబ్లం జరుగుతుంది, కమిషన్ల కోసం ఆపుతున్నారా, కమిషన్లు సెట్గా ఆపుతున్నారా, అధికారులు పనిచేయట్లేదా, ప్రజాప్రతినిధులకు పట్టింపు లేదా, మరి ఎవరు దీన్ని పట్టించుకోవాలి? ఇంత జాప్యం జరగటం వల్ల రోడ్డు పైన వచ్చేటటువంటి పిల్లలు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, ప్రత్యేకంగా గ్రామాల నుంచి వచ్చేటటువంటి రైతులు వాళ్ళు మార్కెట్కు పోవాలంటే ఆ దుమ్ము ధూళిలో తీసుకుపోయి పొద్దంతా ఎండలో పనిచేసి సాయంత్రం మార్కెట్కి రావాలన్నా, పొద్దునే రావాలన్నా వాళ్ళకి తీవ్రమైనటువంటి ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఆ చుట్టుపక్కల నివసించేటటువంటి ఒక ఆస్తమా పేషెంట్లకైతే కొంతమందికి చాలా సివియర్ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయినారు. మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఈ విధంగా మీరు తగిన చర్యలు తీసుకోకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా, ఎక్కడికక్కడ దాని నిర్మాణ కార్యక్రమంలో పెట్టి నీళ్లు చల్లకుండా ఏదో తూతూ మంత్రంగా ఒక ట్యాంకర్ 2 ట్యాంకర్లు చల్లి రోజంతా దుమ్ము ధూళితోని ఆ చుట్టుపక్కల ఇళ్లలో మీరు దుమ్ము చూస్తే కనుక కిలోలు దుమ్ము పేరుకపోయింది. వాళ్ళు ఎన్ని రోజులు అవస్థ పడాలి? ఆ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ అధికారులు ఎందుకు నిద్రపోతా ఉన్నారు? దీనికి ఎమ్మెల్యే గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇదే రోడ్డు మీద ప్రజాప్రతినిధులు పెళ్లిలోకి వస్తున్నారు, పోతున్నారు, కానీ వాళ్ళు అద్దాలు ఏసీ కార్లలో అద్దాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఏసీ కార్లలో అద్దాలు లేకుండా తిరగండి, బండ్ల మీద రండి, ఒకసారి మీకు అర్థమవుతుంది వాళ్ళ ప్రజల పరిస్థితి ఎట్లా ఉందో, ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ మా ఇన్ఛార్జి గారు కార్తిక్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ధర్నా చేపట్టడం జరిగింది. ఒకవేళ అధికారులు స్పందించకపోతే మేము మున్సిపాలిటీ ఆఫీసులను, ఆర్డీఓ ఆఫీసులను, ఎంఆర్ఓ ఆఫీసులను కూడా కాంగ్రెస్ పాలకులారా మరి మీరు ఈ రోడ్డుని ఈ మంత్ ఎండింగ్ వరకు కంప్లీట్ చేయండి. లేదు అనుకుంటే మీకు ఏదైనా అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఉంటే ఒక లేయర్ డాంబరన్న వేసి తార్ రోడ్ వేసి దాని మీద దుమ్ములు ఇవ్వకుండా చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కంటి తుడుపు చర్యగా మార్నింగ్ ఇంత ఒక వాటర్ ట్యాంక్ చేస్తారు, ఒక అర్ధగంట కాగానే అయిపోయాయి, మళ్ళీ దుమ్ములు వేస్తూ ఉంటుంది. ఆడ ఒక ప్రాణాంతకమైన వ్యాధులు కూడా రావడం జరుగుతూ ఉన్నది. మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని, ఒకటే చెప్తా ఉన్నాం ఏంటంటే
టీఆర్ఎస్ హయాంలో శాంక్షన్ అయినటువంటి ఫండ్ ఉన్నటువంటి రోడ్లని మీకు శాతగాక మీరు వదిలేయడం జరుగుతూ ఉన్నది. మీరు మళ్ళొకసారి దీనిని పునఃసమీక్ష చేసుకొని దాన్ని ఖచ్చితంగా HRDSL అధికార యంత్రాంగం దీని మీద కసరత్తు చేసి ఇమ్మీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ రోడ్డుని మరమ్మతు చేసి దీన్ని నిర్మించి ప్రజలను దీని నుంచి రిలీఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో కొన్ని రోజులుగా డ్రైనేజీ పొంగిపోలడంతో దుర్వాసన వెదజల్లుతుంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో ఉన్న గ్రౌండ్లో డ్రైనేజీ పొంగిపోయి మడుగుగా మారింది. దీంతో కలెక్టర్ కార్యాలయ ఆవరణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు దుర్వాసన వెదజల్లుతుంది. స్వయానా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలోని డ్రైనేజీ పొంగిపోలుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు వాపోతున్నారు. కార్యాలయ గ్రౌండ్స్ లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఉదయం సాయంత్రం సమీప కాలనీల ప్రజలు పిల్లలు వాకింగ్ కు వెళ్తున్నారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం అందుతున్న దుర్గంధం వెదజల్లడంతో ఇబ్బందిగా ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఐబీ ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు డబ్బు సంపాదన మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై స్థానిక అభివృద్ధిపై లేదని, రైతాంగం విషయంలో ప్రభుత్వం అధికారులు ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వరి, మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు విషయంలో ఇష్టారాజ్యంగా చెలాయిస్తూ రైతుల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి 4 రోజులు గడిచినప్పటికీ తూకం వేయడం లేదు, ధాన్యాన్ని తరలించడం లేదు. ప్రతి క్వింటాలకు 5 నుండి 10 కిలోలు అదనంగా తూకం వేస్తూ ట్రాన్స్పోర్ట్ విషయంలో బస్తాకు 2 నుండి 5 రూపాయల వరకు వసూలు చేస్తున్నా పట్టింపు లేదు. వ్యవస్థపై నియంత్రణ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందని అన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి వారి పక్షాన పోరాడుతోందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యము, ఇక్కడ అధికారాల నిర్లక్ష్యము, ఎమ్మెల్యే గారి నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతుంది. అడిగే నాదులు లేకుండా ఇష్టానుసారంగా మరి ఇక్కడ కొనుగోలు జరుగుతుంది. చాలా సెంటర్లలో దాదాపు 1 నెల మాసం కింద పోసిన వాటి కూడా ఇంకా తూకం కానీ తూకం అయినాక ట్రాన్స్పోర్ట్ కానీ జరగలేదు. వాస్తవంగా ఈసారి కొత్తగా 3 కిలోలు కట్ చేస్తామని, లారీలో బస్తాలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి 2 రూపాయలు అడుగుతుందని 2 ఎక్కువ అడుగుతున్న సందర్భంలో రైతులు దానికి వ్యతిరేకంగా ఉన్న సందర్భాలు 43కు వ్యతిరేకంగా ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా బస్సు 2 రూపాయలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. దీన్ని నియంత్రణ చేయాలి. మొదలే నియంత్రణ చేయాలి. కల్లాలు దాదాపు ఏప్రిల్ మాసంలో ఓపెన్ చేసినప్పుడు ప్రజాప్రతినిధులు అంటే ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు పోయి ఓపెన్ చేస్తారు, ఇంకా మిగతా అందరూ చేస్తారు. ఓపెన్ చేసే సందర్భంలో ఏం చెప్పాలి? ఎట్టి పరిస్థితుల్లో తూకంలో తేడా ఉండద్దు, రైతులకు మోసం చేయద్దు, ఎక్కువ తూకం చేయొద్దని కరాఖండిగా చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉంటుంది. అదేవిధంగా జిల్లా యాంత్రాంగం కలెక్టర్ గారు కూడా ఉంటుంది. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాలు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు గురించి పర్యటించారు. ముందుగా అధికారులు సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయ ప్రాంగణం, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, వ్యాసగృహ తదితర ప్రాంతాలను తిరిగి చూశారు. ఈ కార్యక్రమంలో బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, ఆలయ ఈవో అంజనాదేవి, తహసీల్దార్ పవన్ చంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం స్ట్రైట్ చేసుకుంటాం వాటిని.
టోటల్గా అత్త ప్రాకారం రోడ్డు అంతా కూడా ఎక్స్పాండ్ అయింది. ఇక్కడ మాత్రం మీరు చూసినట్టు ఇదే ఎక్స్పాండ్ అయిపోయింది. కానీ అనివెట్టి మండపం మాత్రం బాగా ఎక్స్పాండ్ అయింది. ఓం సరస్వతి నమః. కమిషనర్ దేవాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వ హనుమంతరావు. ఈరోజు బాసర దేవాలయం అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే సూత్రప్రాయంగా సీఎం గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం భూమి పూజ అని 225 కోట్లకు చేయడం జరిగింది. అది ఓన్లీ సూత్రప్రాయం. సో దానికి సంబంధించి మళ్ళొకసారి కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ భవేష్ మిశ్రా గారు మరియు ఏఎస్పీ గారు మరియు ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు మరియు ఈఎన్సీ గారు మోహన్ నాయక్ గారు ఇంజనీరింగ్ బృందం అందరం కలిసి మళ్ళొకసారి క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంటుంది, కొత్త కలెక్టర్ గారు కూడా కొత్తగా ఉన్నారు కాబట్టి వారికి ప్లాన్ మొత్తం వివరించి ఏ విధంగా ముందుకు పోవాలి అని చెప్పి ఈరోజు మొత్తం కూడా తిరగడం జరిగింది. టెంపుల్ ఆవరణలో కూడా పూర్తి స్థాయిలో మనకి గర్భాలయం ఎంత మేర విస్తరించాలి, అనివెట్టి మండపం ఏ మేర విస్తరించాలి, కాళీ అమ్మవారు యొక్క ఏదైతే ఉందో అది ఎట్లా విస్తరించాలి, రోడ్లు ముఖ్యమంత్రి గారు నిజంగా ఆశించిన విధంగా చాలా అద్భుతంగా, అంటే భారతదేశంలోనే మంచి ఒక మహిమాన్విత క్షేత్రంగా ఇప్పటికే అమ్మవారి క్షేత్రం విరాజిల్లుతుంది. ఇంకొంత శోభాయమానంగా ఒక ప్లాన్డ్గా రాబోయే 100 సంవత్సరాల వరకు కూడా చెక్కు చేరకుండా సకల సౌకర్యాలతోటి. మోర్తార్లో జాతీయ రహదారి 63పై రైతులు భారీ ధర్నా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డిమాండ్. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు, అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు. రైతులను ఇబ్బంది పడితే సహించేది లేదని హెచ్చరించిన వేముల ప్రశాంత్ రెడ్డి. తిరిగి కలుపు దేశం పోయినటువంటి 4-5 బిగాలు ఉన్న భర్తలు కలుపు దేశం పోయితే ఫోన్లు పట్టుకొని యాపులు పట్టుకొని పార్టీ లీడర్ల పొంట తిరుగుతున్నారు. రైతు వారోత్సవాల భాగంగా సాత్నాల ప్రాజెక్టు కాల్వల పూడికతీత పనుల్ని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షిష రైతు వారోత్సవాల ద్వారా సాగునీటి రంగంలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షిష అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సాత్నాల మండల కేంద్రంలోని ప్రాజెక్టు కుడి కాలువ పరిధిలోని మేడిగూడ సీకెనాల్ వద్ద పూడికతీత పనుల్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఏఈ ఉమామహేశ్వరరావు, డిఈ శ్రీనివాసరావు, ఏఈ మహేష్, ఎంఆర్ఓ రామారావు, ఎంపీడీఓ వెంకటరాజు, ఏపీఓ వెంకటరమణ, సర్పంచ్ అంజనాభాయ్, ఇతర అధికారులు, కూలీలు తదితరులు పాల్గొన్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా దగా చేస్తోందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు, కల్లూరిగూడెం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు. కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుందని, రైతుల్ని ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రాజకీయ జోక్యం పెరిగిందని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. గన్ని బ్యాగులు సరఫరా చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని, జిల్లాలో 3 మంత్రులు ఉన్నా రైతుల సమస్యల్ని పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా యంత్రాంగం రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందిని అర్థం చేసుకుని వెంటనే కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. కరోనా సమయంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రతి గింజ కొనుగోలు చేశారని గుర్తు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో హమాలీ కూలీలకు అధిక సంఖ్యలో ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్ని రోజులు పడుతుందమ్మా? ఓన్లీ ఈ మండలానికి మన ఈ బాగా ఈ దించడానికి 600 అడుగుతున్నారు. బస్తాల సంచి బాగితే కుట్టాలంటే డబ్బులు అంటున్నారట. 600 రూపాయలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో కల్లూరుగూడెంలో ఉన్న ఈ గోడౌన్లో
హమాలీల కొరత, సరైన పర్యవేక్షణ లేకపోవటం, సొసైటీ నుంచి నాణ్యమైన బస్తాలు రాకపోవటం, వీటన్నిటి వల్ల 10-15 రోజులైనా కూడా లోడ్లు దిక్క రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే సంబంధిత ఈ ఇన్ఛార్జితో మాట్లాడిన జిల్లా కలెక్టర్ గారిని కూడా రేపు ఉదయం కలిసి తప్పనిసరిగా ఇక్కడ ఇంకా ముఠాలను పెంచి రైతులు సీరియర్లో ఉండకుండా చూడాలని చెప్పి అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ధాన్యం ఎంత సాగైందో వరి మొక్కజొన్న కూడా అంతే అయింది. ఈ ముందు జాగ్రత్త చర్య లేకపోవటం, ఇలా నెల రోజులు కావస్తున్న రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. బస్తాలు ఇచ్చే కాడ రాజకీయం, కాటాలు వేసే కాడ రాజకీయం వినట్లేదు. రైతు కేంద్రంగా చూడాలి, రాజకీయాలకు అతీతంగా అందరి రైతులకు సమన్వయం చేసుకొని త్వరితగతిన దిగుమతి ఇక్కడ గోడౌన్లో బస్తాలు దిగుమతి అయ్యే విధంగా చూడాలని చెప్పి దానికి కావాల్సిన యంత్రాంగాన్ని సమీక్షించి జిల్లా కలెక్టర్ గారు కానీ అడిషనల్ కలెక్టర్ గారు రెవెన్యూ వెంటనే స్పందించి కల్లూరు గోడౌన్ మీద దృష్టి పెట్టి ఇక్కడ రైతాంగం సీరియర్లో లేకుండా ఎండలు ఎండకుండా వాళ్ళ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్బీఐ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చిలుకూరులో ఉచిత శిక్షణ ఇవ్వబడును. మగ్గం వర్క్ నేర్పించడంలో ఉచిత శిక్షణ ఇవ్వబడును. భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చిలుకూరు నందు 13/5/2026 తేదీ నుండి గ్రామీణ ప్రాంత మహిళా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వబడును. ఆసక్తి గలవారు 12/5/2026 తేదీ సంస్థ కార్యాలయంలో లేదా క్రింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ల ద్వారా మీ పేరు నమోదు చేసుకోగలరు. అభ్యర్థులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వారే ఉండాలి. వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. శిక్షణ కాల పరిమితి 30 రోజులు. అభ్యర్థులు సమర్పించవలసిన ధృవపత్రములు ఎస్ఎస్సి మెమో, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ పాస్బుక్, అన్ని జిరాక్స్ కాపీలు సమర్పించవలను. ఉచిత శిక్షణతో పాటు శిక్షణ కాలంలో ఉచిత హాస్టల్ వసతి, ఉచిత భోజనం సౌకర్యం మరియు ఉచితంగా యూనిఫామ్, టూల్ కిట్స్ ఇవ్వడం జరుగుతుందని సంస్థ సంచాలకులు మహమ్మద్ అలీ ఖాన్ తెలియజేశారు. వివరాలకు 8500165190 పై ఫోన్ నంబర్లను సంప్రదించగలరు. సంస్థ చిరునామా ఎస్బీఐ ఆర్సిటీ, చిలుకూరు, మొయినాబాద్, రంగారెడ్డి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యత కోసం విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని నియోజకవర్గంలో క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని భారతరత్న పివి నరసింహారావు ఆడిటోరియంలో ఎమ్మెల్యే జిఎంఆర్ సౌజన్యంతో లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక 10వ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, అంజయ్య యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, దశరథ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షుడు హనుమంతరెడ్డి, వెంకటేష్, చంద్రశేఖర్, షకిల్, టోర్నమెంట్ నిర్వాహకులు రాజు యాదవ్, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులు, తల్లిదండ్రులు, అకాడమీ మాస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమీన్పూర్ సర్కిల్లోని బొల్లారం డివిజన్ యందు 18.64 కోట్ల నిధులతో మంజూరైన 42 అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చంద్రారెడ్డి, బాలరెడ్డి, వరప్రసాద్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రాజగోపాల్ పాల్గొన్నారు. మొదట శ్రీరామ్ నగర్ కాలనీలో, తదుపరి బీసీ కాలనీలో శంకుస్థాపన చేశారు. గ్రేటర్ సైఫరాబాద్ పరిధిలో భాగంగా బొల్లారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్స్, స్థానిక నాయకులు, కాలనీవాసులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున, అలాగే డీసీ గారు మరియు అధికార బృందము అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు 18,64,00,000 రూపాయలతోటి సామ్ వాటర్ డ్రైన్స్, సీసీ రోడ్స్, అలాగే కుడిగుంటకు ఉరంబెట్క క్లీనింగ్ కోసం 50 లక్షల రూపాయలతోటి ఈరోజు వర్క్ నడుస్తూ ఉన్నది. ఇదంతా కాలనీవాసుల ఎప్పటికప్పుడు సమస్యలన్నీ, మౌలిక వసతులు సమకూర్చడానికి స్థానిక ప్రజల ద్వారా ఎప్పటికప్పుడు స్థానిక నాయకులు, అధికారులు సమస్యలు సేకరించి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తప్పకుండా పరిష్కరించే మార్గంలో అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని, పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో పెట్టడానికి అందరి సహకారం తీసుకొని ముందుకెళ్తాం. కాబట్టి ఈరోజు పెద్ద అమౌంట్, ఇంచుమించు 19 కోట్ల పైన చెరువుతో కలిపి 19 కోట్ల పైన పైచిలుకుతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో
ఇదే కాకుండా ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు గిట్ట అధికారుల ద్వారా, స్థానిక నాయకుల ద్వారా, కాలనీ వాసుల ద్వారా సేకరించి ఎప్పటికప్పుడు దాన్ని ఎస్టిమేట్ చేసి ప్రభుత్వం ద్వారా మనము డబ్బులు సేకరించుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా పత్తిపాడు హైస్కూల్లో 2025-26 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ అభినందన తెలిపారు. 550 మార్కులు పైబడి వచ్చిన విద్యార్థుల్ని బాబీ పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలో షాల్వాతో సత్కరించి బహుమతులు అందించారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించారని అన్నారు. విద్యార్థులకి ఇటువంటి సత్కారముల వల్ల వచ్చే ఏడాది విద్యార్థులు పోటీతత్వం ముందుకు సాగుతారని బాబీ అభిప్రాయపడ్డారు. ప్రతి విద్యార్థి ఉత్తమ విద్యను అభ్యసిస్తూ ముందుకు సాగాలని సందర్భంగా విద్యార్థులకు సూచించారు. తమ్ము ముందుగా గౌరవ శాసనసభ్యురాలు వర్పుల సత్యప్రభ రాజా గారికి నమస్కారాలు తెలియపరచుకుంటూ ఈరోజు ప్రతిపాడు హై స్కూల్లో 550 దాటిన విద్యార్థులందరికీ కూడా మేడ్చల్ సూర్యకిరణ్ బాబీ గారు జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గోపిశెట్టి శ్రీని గారి ఆధ్వర్యంలో పిల్లలందరినీ కూడా చైతన్యపరిచే విధంగా పిల్లలందరికీ కూడా చిరు సత్కారం చేసి వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్, అలాగే వాళ్ళకి క్యారేజీ, వాటర్ బాటిల్ కూడా అందించడం జరిగింది. వాళ్ళకి బాబీ గారి ఆధ్వర్యంలో కూడా సన్మానాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మన ఉపాధ్యాయులు అందరూ కూడా, పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వం, ఒక గొప్ప ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ మూడు కూడా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలి, ఒక మంచి స్థానానికి వెళ్ళాలని ఈరోజు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో స్కూల్స్ అన్ని కూడా డెవలప్మెంట్ అవ్వడం, వాళ్ళకి పెట్టే ఫుడ్ కూడా ఒక క్వాలిటీ ఫుడ్ పెట్టాలి, అలాగే ఏ రోజు ఏం పెట్టాలనేది కూడా వారే ప్రభుత్వం నుంచే ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి వేసుకునే యూనిఫామ్ కూడా చాలా క్వాలిటీగా ఉండాలని, వారి బెల్ట్ కానీ షూ కానీ అన్నీ కూడా, అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాం అనే ఆలోచన ఏ ఒక్కరికి కూడా ఉండకూడదు. ఇది ఈ గవర్నమెంట్ స్కూలే ఒక ప్రైవేట్ స్కూల్గా ఉండాలి, గవర్నమెంట్ స్కూల్ నుంచే మంచి ఫలితాలు రావాలని ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే ఎప్పుడు లేని విధంగా ఈరోజు ప్రతిపాడు హై స్కూల్లో మంచి రిజల్ట్ రావడం కూడా జరిగింది. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుందని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులను చైతన్యపరిచి మంచి విద్యని అందిస్తారని, అలాగే కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మన మంత్రి నారా లోకేష్ గారు, అలాగే మన శాసనసభ్యురాలు వర్పుల సత్యప్రభ రాజా గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో స్కూల్స్ అన్ని కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది. విద్యార్థులందరినీ కూడా వాళ్ళకి ఏ ఒక్క క్షణం కూడా మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాం అనే ఆలోచన రాకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం మంచి ఒక గొప్ప ఎప్పుడూ లేని విధంగా ఈరోజు చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అందరూ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రూపొందించిన రెసిడెన్స్ ఇంటిగ్రేటెడ్ కరికులంపై పట్టణంలోని స్టార్ బ్యాంక్వెట్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధి ఈమణి విజయ్ మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సిబిఎస్ఈ స్టేట్
ఐసీఎస్ఈ సిలబస్లను ఐఐటీ, జేఈ, నీట్ ఫౌండేషన్తో అనుసంధానించినట్టు తెలిపారు. విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచన, పోటీ పరీక్షల సామర్థ్యం పెంచడమే లక్ష్యమని వివరించారు. హైదరాబాద్కు చెందిన నర్రా పూర్ణచంద్రరావు స్థాపించిన ఈ విద్యా విధానంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గురురాజు, రాజిరెడ్డి, వంశీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ వినూత్న బోధన పిల్లల కెరీర్కు ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు విజయ్. నేను రెసిడెన్స్ స్కూల్స్లో జనరల్ హెడ్గా వర్క్ చేస్తున్నాను. సో రెసిడెన్స్ అనేది మనకి హైదరాబాద్లో ఈ ఇయర్ ఒక 16 న్యూ బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఏపీలో కూడా కర్నూలులో ఒక బ్రాంచ్ స్టార్ట్ అయింది. ఒక స్కూల్స్ 3 years బ్యాక్ మనం ఆల్రెడీ ఒక స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసాము. తర్వాత ఒక స్కూల్ ఎక్స్పాన్షన్ కోరుతున్నాము. సో రెసిడెన్స్ అనేది అకాడమిక్ ఎక్సలెన్స్ ఇవ్వడం కోసం. సో ఈ ప్రాసెస్లో స్టూడెంట్స్కి ఐఐటీ నీట్ సీట్ కోసము స్కూల్ లైఫ్ ఎక్సలెన్స్ మొత్తాన్ని కోల్పోకుండా స్కూల్ లైఫ్లో ఉండే అడ్వాంటేజ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే స్టూడెంట్స్కి ఓవరాల్ డెవలప్మెంట్ ఇస్తూ ప్రాపర్గా స్కూల్ సబ్జెక్ట్స్ నేర్పిస్తూ ఒక డిఫరెంట్ కరికులం డెవలప్ చేస్తాం. ద రిజల్ట్ రెజోర్ ఇంటిగ్రేటెడ్ కరికులం. స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, అఫ్కోర్స్ బోర్డు ఏదైనా పిల్లలకు ఉండే సిలబస్ ఒకటే. అందులో ఉండే ప్రజెంటేషన్ ఎగ్జాంపుల్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందులో అయితే బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో, బెస్ట్ ప్రజెంటేషన్ ఉందో వాటిని కలిపి 3 బోర్డ్స్లో ఉండే అడ్వాంటేజ్ మన స్టూడెంట్స్కి వచ్చేలాగా రెజోర్ ఇంటిగ్రేటెడ్ కరికులం డెవలప్ చేయడం జరిగింది. సో ఈ రెజో ఇంటిగ్రేటెడ్ కరికులంతో పాటు కొన్ని ఎడిషనల్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తూ, మెంటల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్స్ వాళ్ళకి టీచ్ చేస్తూ, అలాగే వీళ్ళకి గేమ్స్, స్పోర్ట్స్ కోసం స్పోర్ట్స్ విలేజ్ వాళ్ళు లైవ్ పెట్టుకొని ఫ్యూచర్ రెడీగా చేయడానికి ఫైనాన్షియల్ లిటరసీ, డిజిటల్ సిటిజన్షిప్, అలాగే ఐసీటీ 360 లాంటి కంప్యూటర్ కోర్సెస్ నేర్పిస్తూ ఓవరాల్ డెవలప్మెంట్కి మ్యూజిక్, డ్యాన్స్, ఎంయూఎన్ సెషన్స్, వీటితో పాటు వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అనేది ప్రాపర్గా ఇస్తూ వీళ్ళకి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతూ స్కూల్ సినిమా ద్వారా వాల్యూ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ పెట్టుకొని కమ్యూనిటీ సర్వీసెస్ చేయిస్తూ వాళ్ళలో క్రియేటివిటీని, ఇన్నోవేషన్ని డెవలప్ చేయడానికి ప్రాజెక్ట్స్ కానీ సైన్స్ పార్టీ లాంటివి కండక్ట్ చేయడం, లైవ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఓవరాల్గా అన్ని ఆస్పెక్ట్స్లో ఫ్యూచర్లో మారే జాబ్ పరిస్థితుల అనుగుణంగా కొత్త వాటిని అడాప్ట్ చేసుకునే విధంగా పిల్లల్ని తయారు చేయడం కోసం ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ డిజైన్ చేసి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ టైం ఇన్ స్కూల్ ఇండస్ట్రీ మేబీ స్కూల్ రేడియో కానీ అయితే డ్రింక్ వాటర్ బెల్, ఈ కామన్గా ఉండొచ్చు వాటర్ బెల్ లాంటివి. సో గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్లో ప్రాపర్గా క్లాసెస్ వినటం, తర్వాత ప్రాక్టీస్ చేయటం, వాళ్ళకి టెస్ట్ ద్వారా ఎక్కడ వాళ్ళు వీక్గా ఉన్నారో ఐడెంటిఫై చేయటము, ఆ అనలైజ్ చేయటము, ఆ అనాలిసిస్ తర్వాత వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటము, వాళ్ళకి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టడము, ఫైనల్గా వాళ్ళ టార్గెట్ రీచ్ చేయడం. ఈ జనరేషన్ పిల్లలకు కావాల్సింది ఓన్లీ సక్సెస్ కాదు, వాళ్ళకి కావాల్సింది ఎక్సలెన్స్. ఆ ఎక్సలెన్స్ రీచ్ అవ్వడానికి తగ్గట్టుగా మన కరికులం ఉందా లేదా, ఇవాళ మనం పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుతున్నామో అది ఇవాళ కోసం కాదు, రేపటి కోసం, ఫ్యూచర్లో వచ్చే మార్పులకు అనుగుణంగా ఉందా లేదా అన్న రకంగా డెవలప్ చేశారు. పూర్ణచంద్రరావు గారు నర్రా రెసిడెన్స్ స్కూల్స్ మేనేజింగ్ డైరెక్టర్, అల్యూమిన్ ఆఫ్ ఐఎం అహ్మదాబాద్లో చేరిన పర్సన్. సో క్వాలిటీ ఎడ్యుకేషన్, అకాడమిక్ ఎక్సలెన్స్ పిల్లలందరికీ ఇవ్వడానికి, సో లైఫ్లో ఏదో సాధించాలి అంటే ఐఐటీ నీట్ లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేసి ఐఐటీలో ఐఐటీ సీట్ కానీ మెడికల్ సీట్ కానీ కొట్టాలి అంటే స్కూల్లో అన్నీ కాంప్రమైజ్ కావాలి అనే కాన్సెప్ట్ని తప్పని నిరూపిస్తూ, సో పిల్లలకి అన్నిటితోనే అన్నీ సాధించగలుగుతారు అనే ఎగ్జాంపుల్తో ఎలా అయితే సుందర్ పిచ్చే లాంటి వాళ్ళు ఒక క్రికెట్ టీం కెప్టెన్గా ఉండి స్కూల్ డేస్లో ఐఐటీ ఖరగ్పూర్లో చదివి వాళ్ళు గూగుల్ సీఈఓగా ఉండి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఎలా అయితే అచీవ్ చేశారో అలా మన స్టూడెంట్స్ అందరూ సాధించాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం 16 క్యాంపసెస్ ఉన్నాయి ఈ ఇయర్ హైదరాబాద్లో. 16 క్యాంపసెస్. డే స్కాలర్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. డే స్కాలర్ స్టూడెంట్స్కి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇస్తున్నాము, జీపీఎస్ ట్రాకింగ్ ఫెసిలిటీతో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇస్తున్నాము. హాస్టల్ స్టూడెంట్స్కి గుడ్ ఫెసిలిటీస్తో కంఫర్టబుల్గా ఉండడం కోసం బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ సెపరేట్గా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం. ఇది నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు మన స్కూల్స్ ఉన్నాయి. హాస్టల్ ఫెసిలిటీ మాత్రం 6th క్లాస్ టు 10th క్లాస్ స్టూడెంట్స్ వరకు మాత్రమే హాస్టల్ ఫెసిలిటీస్. సో దిస్ ఇస్ అబౌట్ రెసిడెన్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ విజిట్ అవర్ స్కూల్ అండ్ నో అబౌట్ ద రెసిడెన్స్ ప్రోగ్రామ్ ప్రాపర్. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఐబీ ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా దగా చేస్తుందని ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.
రైతు వారోత్సవాల్లో భాగంగా సాత్నాల ప్రాజెక్టు కాల్వల పూడికతీత పనుల్ని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.